ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలున్న భూములకు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల వరకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25,44,000 మంది అప్లికేషన్ సమర్పించారు. కార్పొరేషన్లలో 4,13,000, మున్సిపాలిటీలో 10,54,000, పంచాయతీల్లో 10,76,000 దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు ₹1,000 ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి 10,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. ఇక కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైందంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేయాలంటూ సీఎం సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దిగువ మధ్యతరగతికి చెందినటువంటి దరఖాస్తుదారులకు మేలు జరగబోతోంది. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారికి సొంతమవుతాయి. దీంతో నిర్మాణాలకు అనుమతులు లభించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు స్థలాల క్రయ విక్రయాలు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.